హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. 14 minutes వీడియో. దీనికి ఏం మాట్లాడతానో తెలీదు. స్టార్ట్ అయితే చేశాను, ఆలోచించుకోలేదు. ఆలోచిస్తూ ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తాను. ఇంకా పెరుగు మిగిలిపోతే ఇలా గాజు కప్స్ పెద్ద పెద్దవి మనము టీలు కాఫీల కోసమని కొనము, కానీ కొనాలనిపిస్తుంది కదా. అప్పుడు ఇలా కొనుక్కొని మిగిలిన పెరుగు మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెడితే హ్యాండిల్ ఉంటుంది కనుక తీసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ నార్త్కి వచ్చినప్పుడు పెద్ద పెద్ద కప్పులు చూస్తుంటారు మీరు. మనకేం చేస్తాం, అంత కాఫీ తాగం అంత టీ తాగం అనుకునే వాళ్ళకి చెప్తున్నా. టేబుల్ మీద రోటి పచ్చళ్ళు పెట్టుకోవటానికి సర్వింగ్కు చాలా బాగుంటుంది, హ్యాండిల్ ఉంటుంది. సో ఎప్పుడైనా కలెక్ట్ చేసుకోండి. ఇంకా హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాను కదా. మా డాక్టర్ ఎప్పుడు కూడా ఇలా లిక్విడ్స్ ఇచ్చి డైల్యూట్ చేసుకోమంటాడనమాట. అంటే ఇలా చాలా పవర్ఫుల్గా ఉంటాయండి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మా ఏమో పిల్స్ ఇమ్మని అడుగుతుంది. నేనైతే ఇదే మంచిదే, ఇదే బాగా స్ట్రాంగ్ తొందరగా పనిచేస్తాయని. ఇంకా నాకేమైందంటే అండి, మొన్న లేటుగా మందులు అయిపోయినాయి. ఎందుకంటే 10 drops వేసుకోమని ఇచ్చిన చోట 5 drops వేసుకుంటా ఉన్నా. తర్వాత ఒక వీడియోలో చూసాను, నేను పెట్టిన వీడియోలోనే. అప్పుడు తెలిసింది, నేను తక్కువ వేసుకుంటూ వచ్చానని. ఇప్పుడు ఏమన్నాడంటే ముందు అయిపోయినాకనే ఇది కంటిన్యూ చేయమని ఇచ్చినాడండి. మా డాక్టర్ స్టైల్ చెప్తున్నాను. వెళ్ళినామంటే ఇంకా మళ్ళీ కొత్తవి ఇయ్యాడు. ఒక్కోసారి అవి వాడద్దు పక్కన పెట్టు అంటాడు, ఒక్కోసారి అవి అయిపోయినాక కంటిన్యూ. ఆ చిన్న డబ్బాలో లిక్విడ్ వేసి పిల్స్ వేసి ఇచ్చాడు, మళ్ళీ ఇవి వాడమని ఇచ్చాడు. ఈ కలరు ఎల్లో కలర్ది చూసారు చూడ, అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఆ కంపు భరించలేమండి, అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా నా కళ్ళకు నేను ఇవే చూడండి ఐ డ్రాప్స్ వాడేది. నా కన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అన్నాను కదా, చూసారు కదా వీడియోలో. ఎప్పటి నుండో నేను షార్ట్స్ వీడియోలో మీకు ఇది ప్రమోట్ చేస్తూనే ఉన్నాను. హోమియో డాక్టర్ ఎవరైనా వేసుకోవచ్చు అని. ఎక్కువ మొబైల్ చూసేవాళ్ళు, కళ్ళల్లో నీళ్లు కారేవాళ్ళు, కళ్ళు వేడిగా ఎర్రగా, మా పిల్లలు ఐ డాక్టర్ కాడికి వెళ్ళి తెచ్చుకున్నారు. అయినా కానీ ఎప్పుడైనా మళ్ళీ ఇది వేసుకుంటారు, కుచ్చుకున్నట్టున్నా. అన్నిటికీ పనిచేస్తుంది. నేను 5 సంవత్సరాలుగా వాడుతున్నాను. ఎప్పుడు కూడా మాకు అక్కడ తెలుగు డాక్టర్స్ ఇవ్వలేదు ఇది, కానీ ఇది వాడిన తర్వాతే నేను మొబైల్ ఎక్కువ చూడగలుగుతున్నా. ఇంకా ఇది కూడా చాలాసార్లు ప్రమోట్ చేశాను నేను. కాఫీ సిరప్, హోమియో సిరప్ దగ్గుకి, గొంతు నసనస గరగర ఉంటుంది కదా, ఏమొచ్చినా ఇది వాడతామండి. ఎంతోమందికి సజెస్ట్ చేసిన డేర్గా వాడచ్చు భయపడకుండా. బట్ అయినా మీరు కనుక్కొని వాడండి. మా పిల్లలు ఏమంటారంటే కొంచెం నిద్ర వస్తుంది మాకు ఇది వేసుకున్నప్పుడు అని రాత్రి వేసుకుంటారు. నేనైతే ట్రావెలింగ్లో కూడా క్యారీ చేస్తా. మనం ఎక్కువ మాట్లాడి గొంతు రాసిపోతుంది కదండి, అప్పుడు గరగర ఉన్న దగ్గు నాకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. డైరెక్ట్ అది 1 స్పూన్ వేసుకుంటాం. దాంట్లో ఇది ఆయుర్వేదం ఆయిల్ నా మోకాలకు వాడుతుంటాను. ఇది బెంగళూరులో ఒక చోట ఆయుర్వేద డాక్టర్ ఉన్నారు, చింతామణి అని. అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాము. ఆయన మసాజ్ చేస్తారనమాట. వెళ్ళినప్పుడు అంత గత 6 సంవత్సరాలుగా మీరు నా వీడియోస్లో చూస్తుంటారు, స్టూల్ ఎక్కడం దిగడం కింద కూర్చోవటం ఇవన్నీ చేయగలుగుతున్న. 52 క్రాస్ అయిందంటే నాకు కూడా మోకాలు నొప్పులు ఉన్నాయి. ఆయన చెప్పినట్టు రోజు మసాజ్ చేసుకుంటానండి. అందరం అనుకుంటాం ఇంకా మనకు ఏజ్ అయిపోయిందని. ఎక్కడైనా ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారంటే వదలకుండా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి, చక్కగా జరుగుతుంది. ఇదైతే నాకు ఫేవరెట్ అనమాట. ఇలా డబ్బాలో పెట్టుకొని బెడ్రూమ్లో పెట్టుకుంటాము. అది పిల్లలది క్రీమ్ సీసా గ్రీన్ది, అందులో పెట్టుకున్నాం క్లీన్ చేసుకొని సెర్రంది. ఇంకా హోమియో డాక్టర్ అయితే 5 minutes గ్యాప్ ఇచ్చి 10 minutes గ్యాప్ ఇచ్చి ఇలా వేసుకోమంటాడనమాట. మా డాక్టర్లు ఎప్పుడు పిల్స్ ఇచ్చేవాళ్ళు అక్కడ, ఇక్కడ మాత్రం ఇలా లిక్విడ్స్ వేస్తారు. ఇక ఈ క్యాప్స్ అన్నీ కూడా మా ఫ్రెండు టపర్వేర్ ఫ్రెండ్ హైదరాబాద్లో ఈచ్ 25 రూపాయలు వసుమతి స్పేర్ సీల్స్ ఉన్నాయి కావాలంటే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇలా యూజ్ అవుతాయని. నా దగ్గర ఈ షేప్ కంటైనర్స్ చూస్తూ ఉంటారు మీరు కిచెన్లో పికిల్స్ వాటికి. అవి ఎప్పుడైనా రీప్లేస్కి వెళ్ళినా వెంటనే వాడుకోవచ్చు అని తీసుకున్నా. మీ దగ్గర టపర్వేర్ ఏమన్నా లూజ్ అయిపోయినా లేదా బేసులు పోయినా మూతలు ఏదో ఒక గాజు దానిలోకి వస్తాయి, ట్రై చేయండి, పడతాయి. ఇప్పుడు చూడండి నేను ట్రై చేశాను ఏ దానిలోకి పడుతున్నాయని. ఇంకా ఇదైతే రిలయన్స్ మార్ట్లో తీసుకున్నానండి. 20 రూపీస్, 19 రూపీస్ ఈచ్. దేనికి తీసుకున్నా అంటే మేము రోజు బాదం నానబెట్టి తింటుంటాం కదా, దాంట్లో నానబెట్టడానికని. మా ఆయన నానబెట్టాడు. బట్ మళ్ళీ నాకు ఐడియా వచ్చా, నేను ఇట్లా ఊర్లోకి వెళ్ళినప్పుడు దగ్గుమందు క్యారీ చేస్తుంటాను కదా, దీంట్లో పెట్టుకొని పోతే లిక్విడ్ ప్రూఫ్గా ఉంటుంది, కారదని. సో అలా పనికి వస్తుందిలే అని పక్కకు పెట్టాను. ఇంకా ఇంకోటి ఏంటంటే మాకు ఈ డైల్యూట్ చేసుకొని మందు వేసుకోమంటుంటాడు కదా డాక్టర్ ఎప్పుడు, దానికి కూడా ఒక సీసా డైల్యూట్ చేసుకొని లైఫ్ లాంగ్ మాకు ఈ మందులు ఉండనే ఉంటాయండి. మీరు మీ డాక్టర్స్ని అడిగి ఆ దగ్గు మందు కానీ ఐ డ్రాప్స్ కానీ వాడండి. మళ్ళీ నేను చెప్పినానని కాదు, మీరు ఏ డాక్టర్నైనా వాడండి,
బ్రహ్మాండంగా మాకు పనిచేస్తూ ఉన్నాయి కనుక మళ్ళీ మళ్ళీ చూపిస్తూనే ఉంటాను నేను వాడే ప్రతిదీ. ఇదైతే ఆలూ ఫ్రై చేసినాను. ఆఫీస్లో మా ఆయనని అడిగినారు ఎలా చేస్తారు ఇలా ఆలూ ఫ్రై అని. నేను అన్న ఎలా చేయలేదు, అది మొత్తం పొడి పొడి అయిపోయింది అంతే ఫ్రై చేస్తూ ఉంటే. ఇక్కడ ఆలూలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే తక్కువ నేను ఆలూ ఫ్రై చేసేది. ఇంకా ఆయిల్ పట్టుకుంది ఏం చేయాలి, శనగపప్పు మినపప్పు వేయించి పెట్టుకుంటా కదా, ఆ పొడి వేసేసాను. ఫస్ట్ జ్యూస్ స్ట్రైనర్లో వేసి ఆయిల్ అంతా పిండేసి తర్వాత ఈ పొడి వేసి కలిపి ఉప్పు కారం జీరా పౌడర్ అంతే. చాలా బాగుంది. మా చిన్నదానిది అయితే నా ఫ్రెండ్స్ తినేసినారు. అది నేను తిందాం అనుకున్న ఇలా ఆయిల్ పిండేసిన అనమాట జ్యూస్ స్ట్రైనర్లో. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా జ్యూస్ స్ట్రైనరు కొనుక్కొని జ్యూస్కే కాదు ఇలా ఆయిల్ వేసి గట్టిగా నొక్కేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది, బెండకాయ ఫ్రైకి కానీ ఆలూ ఫ్రైకి కానీ. ఇంకా మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు మిగిలిపోయినది నేను మీకోసం చూపించడానికి చేస్తున్నా. సింక్ ర్యాప్ నేను వాడుతుంటాను కదా ఎప్పుడు, ఇలా కప్పులలో పెట్టేసుకొని మిగిలినది స్టీల్ మూతలు ఎన్నెన్ని కొంటారు, ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకోండి, వాటికి దేనికైనా సింక్ ర్యాప్ మనం ఫ్రూట్స్కు వాటికి ప్యాక్ చేయడం చూస్తుంటాం. ఇంట్లో అన్నీ ఉండాలనేది చెప్తున్నా. ఎప్పుడు ఏది అవసరమైతే అది ఉంటేనే వాడతాము, లేకున్నా జరిగిపోతుంది, ఉన్నా జరుగుతుంది. కొనమని అయితే చెప్పట్లేదు, నేను రోజు వంటలు చేస్తూ మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా, కొంచెం డిఫరెంట్గా ఈసారి కొంచెం సర్దుకుంటూ చూపిస్తున్నాను అనమాట. నా దగ్గర ఫాయిల్ పేపర్ ఉంటుంది, సింక్ ర్యాప్ ఉంటుంది, బేకింగ్ పేపర్ ఉంటుంది, ఆడి బటర్ పేపర్ ఉంటుంది, ఆడి బేకింగ్ పేపరు, ఇంకా తర్వాత టిష్యూస్ ఉంటాయి, డిస్పోజబుల్ కప్స్ ఉంటాయి, ఈ వుడెన్ స్పూన్స్ ఉంటాయి. వుడెన్ స్పూన్స్ ఎందుకు పెట్టుకుంటానంటే పచ్చళ్ళల్లో ఒక్కొక్క సైజులో ఒక్కొక్క డబ్బా పట్టదు కదా, అప్పుడు మనము వుడెన్ స్పూన్స్ వాడుకోవచ్చండి. అంటే మాటికి తీసినప్పుడు అంతా స్పూన్లు తోమటానికి వేయకుండా చక్కగా ఆ వుడెన్ స్పూన్స్ అట్లా వాడుకోవచ్చు. ట్రావెలింగ్కే కాదు, మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట. అందుకని చెప్తున్నాను. చూడండి, సింక్ ర్యాప్ క్వాలిటీగా ఉంటుంది. ఇది ఇద్దరు పట్టుకొని కట్ చేయాలి, లేదంటే ఫోల్డ్ అయిపోతుంది. నేను ఇది పెద్దది అన్ని సైజులలో ఉంటాయి. ఇదివరకు బెంగళూరులో ఉన్నప్పుడు చిన్న సైజుగా ఉన్నా. ఈ చిన్న సైజు ఏమవుతుందంటే పెద్దదానికి కవర్ చేయడం కష్టం. అదే పెద్దది పెట్టుకుంటే చిన్నదానికి వాడుకోవచ్చు, పెద్దదానికి వాడుకోవచ్చు. మనం యాపిల్ కానీ ఏదైనా తిన్న తర్వాత సగం ఉంటుంది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. మెయిన్ వాటర్ మిలన్కు పైన ఇలా పెట్టేసేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది ఇలాగే పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే దాంట్లో ఏముందో చూసుకొని కూడా మీకు పనికి వస్తుంది. ఇది కేవలం మీకు చూపించడానికే. మనము ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు టేబుల్ మీద ఫ్రూట్స్ అన్నీ పెడతాము, ఇలా పెట్టేస్తే అప్పుడు నీట్గా ఉంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఎవరి కప్పులో వాళ్ళకి ఇలా పెట్టేసి ఫ్రీజర్లో కూడా పెట్టేసేయచ్చండి. ఏదన్నా మీ దగ్గర టపర్వేర్వి మూతలు పోయినవి ఉంటాయి కదా బేస్లు, వాటిని కూడా పెట్టి ఫ్రీజర్లో పెట్టుకొని వేస్ట్ కాకుండా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా దేనికి వస్తుందంటే ఇది చిన్నపిల్లలు ఏదన్నా తినేసి సగం వదిలేస్తారు, దాన్ని మనం తినలేము, అలా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇంకా నేను పచ్చళ్ళు సీసాలు ఎవరికన్నా పెట్టి ఇచ్చినప్పుడు పచ్చడి సీసా మీద మనం 10 కవర్లు వేస్తాం లీక్ అవ్వకుండా. దానికంటే ఒక లైన్ ఇది పెట్టి ఆ తర్వాత ఆ సీసాను క్లోజ్ చేయండి, ఏమీ లీక్ అవ్వదు. నేను అందరికీ ఇక్కడ పచ్చడి అలాగే ఇస్తుంటాను. ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడము కంఫర్ట్ అని చెప్తున్నా. మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీకి చపాతీ కూడా దీన్ని చక్కగా రోల్ చేసుకోవచ్చు సింక్ ర్యాప్లో. ఇది సింక్ ర్యాప్ ఇలా వాడచ్చు అనేది కిట్టి ఫ్రెండ్ కాడ చూశాను నేను బెంగళూరులో. అందరూ వచ్చినప్పుడు బౌల్స్లలో, నేను వైట్ బౌల్స్ వాడుతుంటా కదండి, దాని మీద అన్ని స్నాక్స్ పెట్టి మెత్తగా అవ్వకుండా టేబుల్ మీద పెడితే అందరు వచ్చినాక అది తీసుకొని తినడానికి మీకు అలా మెత్తగా అవ్వకుండా ఉంటాయి. ఏదైనా రోటి పచ్చళ్ళు చేసుకుంటాం, గాజు బౌళ్ళల్లో పెట్టుకుంటాం, మళ్ళీ సింక్ ర్యాప్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లిడ్లు లేకున్నా పర్వాలేదు. ఇవన్నీ ఇలా ఈ జిప్పు బ్యాగ్ ఏదైతే ఉందో నెట్టెడ్ది, ఎప్పుడో హైదరాబాద్లో వెజిటబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి తీసుకునేది. దాన్ని రకరకాలుగా వాడుతుంటా. ఎన్ని రకాలుగా వాడినా ఆ జిప్పు పోదు, పడేద్దామంటే ఆ నెట్టు పోదు. ఎప్పుడన్నా కొద్ది రోజులు ఏం చేశానంటే వాషింగ్ మిషన్లో నెట్టెడ్ క్లాతులు, కుందన్స్ క్లాతులు ఉంటాయి కదా, అవి ఊడిపోకుండా వాష్ చేయడానికి ఇందులో కుక్కి పెట్టి వాష్ చేసేదాన్ని. దారాలు కర్టన్స్ ఉంటాయి కదా, దానిలో కూడా. ఇంకా ఆఖరికి ఏం చేశానంటే ఆక్వాగార్డ్ ఉంది కదా మా ఇంట్లో, దాని పక్కన ఖాళీ ప్లేస్లో పెట్టుకోవడానికి ఈ రోల్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాను. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఆ ప్లేస్ వేస్ట్ చేయకుండా ఇంట్లో ఎక్కడ ఏ మూల వదలకుండా సామాన్లు పెట్టుకుంటానండి. నాకు పెళ్ళైనప్పటి నుండి రకరకాల ఇళ్ళల్లో, స్థలం లేని ఇళ్ళల్లో తిరగటం వల్ల, ఉండటం వల్ల నా సామాను సర్దుకోవటానికి పెళ్ళికి అమ్మించిన చాలా సామాను, నా బట్టలు అన్నీ కూడా
సర్దుకోవటానికి ఇలా రకరకాల ప్లాన్లు చేసుకొని ఐడియాలు వేయటం వల్ల అది నాకు లైఫ్లో ఒక అలవాటు అయిపోయిందన్నమాట. నేను చెప్పుల స్టాండ్ కూడా చెప్పాను ఇంతకుముందు. అది ప్లేట్లు జాయిన్ చేసి ఉంటాయి కదా మెటల్వి, ఆ ప్లేట్స్ ఓపెన్ చేసి దానిలను కూడా నేను బెంగళూరులో ఖాళీ చేసి వచ్చిన ఇంట్లో పార్టిషన్గా పొడవుగా పెట్టుకొని దానికి క్లాత్లు వేసి స్టిక్ చేసి దాంట్లో స్నాక్స్ బాక్స్ పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ అక్కడ అవసరం ఉండేది కాదు, కొత్తది కొనింటి. సో పాతది ఏది వేస్ట్ చేయనండి. నాకు అందుకే టైం కూడా వేస్ట్ ఎక్కువ అవుతుంది. ఏది వేస్ట్ చేయను కనుక నా టైం అయితే ఎక్కువ వేస్ట్ చేసుకుంటే ఇట్లా ఈ కంపెనీ ఐస్ క్రీమ్ డబ్బాలు సూపర్ చూడండి. అమ్ములు మా పాప ఇవి తప్పంక వేరేవి ఏం కొన్నది. దీంట్లో స్ట్రాబెర్రీ చాక్లెట్ రెండు కూడా ఇవి కొంటుంది. నేను అన్న ఎన్ని డబ్బాలు వస్తున్నాయి ఇవి అసలు అని. నేను చాలామందిని చూసానండి, ఫుడ్ పెట్టిస్తారు ఎవరికన్నా ఫుడ్ క్యారీ చేయనీక. అంత కంఫర్ట్ కాదు, నాకు నచ్చదు. ఇవన్నీ యూజ్ అండ్ త్రో. ఫుడ్ ఎప్పుడు పెట్టకండి ఎవరికి కూడా. ఏదో స్నాక్స్ అలా పెట్టి ఇస్తే పర్వాలే కానీ దీంట్లో ఫుడ్ పెట్టకండి దయచేసి. చూశాను కనుక ఒకసారి చెప్తున్నాను. చూడండి, ఇంకోటి టిష్యూ పేపర్స్ కూడా ఇందులో పెట్టుకుంటున్నా. మా ఆయన కిచెన్ నాప్కిన్స్ని లంచ్ బాక్స్కు వాడొద్దంటాడు. అది కిచెన్ నాప్కిన్, అది ఏమో కొంచెం ఒక 50 రూపాయలు దానికి దీనికి తేడా. ఇది 50 రూపాయలు తక్కువ, ఆ రోల్స్ 50 రూపాయలు ఎక్కువ, ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని మా పిల్లలు కూడా ఇదే వాడమంటారు. రోజు 2 కావాలి, స్పూన్కి ఒకటి, చేయి తుడుచుకోవటానికి ఒకటి. ఇంకా స్కూల్ పిల్లలకి అంతా కూడా మనం ఎప్పుడు నాప్కిన్స్ పెట్టి పంపిస్తాం కదా, నాప్కిన్స్ పెట్టే బదులు స్పూన్ ఎప్పుడు కంపల్సరీ టిష్యూ రోల్లో చుట్టండి. నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. ఎందుకంటే డస్ట్ ఉంటుంది బ్యాగ్లో, వాళ్ళు తినేటప్పుడు మనం అలాగే వేసి పంపుతారేమో అని చెప్పా. ఇంకా టవల్ నాప్కిన్స్ చిన్న పిల్లలకి వేస్తాం కానీ పెద్ద పిల్లలకి అవసరం లేదు కదా. ఇదే టిష్యూ పేపర్ పెట్టేస్తే వాళ్ళకు యూజ్ అవుతుంది. స్కూల్ పిల్లలు, మా పిల్లలు ఎప్పటి నుండో వాడుతున్నారు కనుక మీకు కూడా నేను చెప్తున్నాను. ఇలా చూడండి, ఇంత ప్లేస్ను వేస్ట్ చేయకుండా నీట్గా సర్దుకున్నా. నాకు ఇలా సర్దుకోవటానికే టైం వేస్ట్ అన్నమాట. ఇంకా ఇప్పుడు కట్టుకున్న ఆ చీర కూడా తీసేసానండి. ఆ బ్లాక్ బ్లౌజ్ కూడా పిగిలిపోయింది, చెమటలకు జాకెట్లు అతుక్కపోయి అసలు చినిగిపోతున్నాయి. అంటే అది కంఫర్ట్ కూడా లేదు. వాష్ చేశాక షింక్ అయిపోయింది అనమాట ఆ బ్లౌజు. దాన్ని నీట్గా అంటే హ్యాండ్స్ టైట్ అయిపోయినాయి. ఇంకా బాడీకి ఏమో కొంచెం షోల్డర్ దిగుజారుగా అట్లాగే వేసుకుంటుంటాను అనమాట. బట్ నాకు అది ఎంత కంఫర్ట్ రాలేదు. అక్కడి నుండి బెంగాల్ నుండి తెచ్చుకున్నాయి కదా, షింక్ అయిపోయింది. బెంగాల్ క్లాత్ ఎప్పుడు షింక్ అవ్వదు. అది ఏమంటారు, అది మనం వాడతాం చూడండి, ఈ క్లాత్ పాలిస్టర్ మిక్స్ ఉంటుంది. అప్పుడు పాలిమర్ క్లాత్ ఏమో అంటుంటిమి, ఆ క్లాత్ అనమాట. పాలిస్టర్ కాదు, కాటన్ సిల్క్ మిక్స్ ఉందన్నమాట అందులో. బట్ అందుకని ఇంకా ఆ చీర కూడా తీసేసానండి. వెడల్పు తక్కువ ఉంది నాకు ఎందుకో. వెడల్పు తక్కువ ఉన్న చీరలు కొంగు చుట్టూ తిప్పుకొని చెక్కుకోనికి రాకపోతే చిరాకు నాకు. కొంగు ఇట్లా చుట్టుకొని నడుముకు చెక్కుకోవాలి. ఈ మధ్య చీరలు అంత అతుకేసుకున్నా కానీ ఆ చీర చుట్టుకోనికి రావట్లేదు. అందుకని ఇంకా బోర్ కొట్టేసింది. ఆ 2 ఒకటే టైప్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంటే 2 చీరలు, అదొకటి శారీ పిన్ ఇరుక్కొని అంత కొంచెం చినిగిపోయింది. బోరు కొట్టిందిలేండి. ముఖ్యంగా చినిగినా వాడుకోవచ్చు కానీ ఈ క్లాతులు అన్నీ ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్న నెట్టెడ్ క్లాతులు అన్నీ కూడా గంజి వాడుచుకొని దానికి పనికొస్తాయి. తర్వాత ఇడ్లీ ఎప్పుడైనా పెట్టుకోవటానికి. ఇంతకుముందు ఇడ్లీకి అయితే నేను ఏమేమో పెట్టి చూపించిన, ఇప్పుడు ఏం లేవు. కలర్ క్లాతులు కూడా పెట్టను, వైట్ క్లాతులు అయితేనే బాగుంటాయి. ఇది ఎప్పుడో బెంగళూరులో ఉన్నప్పుడు నా జీన్స్ కొనింటండి, అది టైట్ అయిపోతే ఒక 4 సార్లు కూడా వాష్ చేయలేదు. దాన్ని కట్ చేసి అన్ని బ్యాగులు కుట్టింటి. నేను కుట్టుకున్నది కదా పడేయలేక అలా వాడుతున్నాను. ఇది టాప్ కట్ చేశాను కదా. ఇవన్నీ కిచెన్లో నాకు కిచెన్లో మసి బట్టల్లాగా వాడతాను. మీరు చూస్తే ఉంటారు. పాత బట్టలు వాడను, కొత్తవి కొని వాడను. ఇలా చిన్నవి నావే చినిగిపోయినవి తీసుకొని వాడతాను. మళ్ళీ పిల్లల టీషర్ట్లు అవన్నీ కూడా వాడను, అవి సాగిపోతాయి. ఇవి అంతా సోప్తో వాష్ చేయనండి 2 డేస్కు 3 డేస్కు అట్లా. అంటే పైన పొయ్యి తుడిచినప్పుడు ఉట్టి నీళ్ళతో పిండుతూనే ఉంటా, తర్వాత పడేస్తాను. మా ఆయన అయితే క్లీన్ చేస్తే స్టవ్ ఎప్పుడు ఆ బట్టలను కూడా లిక్విడ్ వేసి పిండి పెడుతుంటాడు, పిండొద్దంట. ఇంకా ఈ బాస్కెట్లో చూడండి ఇంకో నెట్ క్లాత్ మిగిలింది. దాన్ని ఈ పార్ట్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని అల్మార్లో సర్దుకొని పెట్టుకున్నా. నాకు సర్దుడు ఎక్కువ అనేది అర్థమవుతుందా మీకు? నేను ఎప్పుడు వీడియోస్ చేయట్లేదు కదా ఎక్కువ. సో ఇంట్లో ఖాళీగా ఉండట్లేదు. నేను పాత రకంగా నీట్గా ఇల్లు మళ్ళీ పెట్టుకొని నా లైఫ్ నేను కంఫర్ట్గా ఉన్నానండి. బోర్ కొట్టింది అన్నాను కదా వీడియోస్ చేస్తూ. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బాయ్.